హాయ్ నమస్కారం అందరు బాగున్నారా? మీకు ఎంటికలు పెరగాలని ఉందా? ఒక్కటే చెప్పండి, ఇంకా వేరే ఏదద్దు, సోదద్దు. మనకు మీకు ఎంటికలు పెరగాలన్నా, మీ మొత్తం బట్టగుండైన ఎంటికలు అనేటి గ్రోత్ కావాలన్నా 100% అవుతాయి. నా దగ్గర ఉంది ఒక చిట్కా ఉంది, చాలా బాగుంటుంది. చిట్కా ఏం కాదు, మరి కొంచెం పైసలతో కూడుకుందే, బట్ 100% గ్రోత్ ఉంటుంది. ఒక్కసారి నా ఎంటికలు చూడండి. నాకు కనీసం ఇంత కూడా లేకుండే చాలా బాగా క్లియర్ అయిపోయింది. చూడండి, నాకు బేబీ హెయిర్స్ అనేటివి వచ్చేసినాయి. చూడండి, బేబీ హెయిర్స్. ఓకే, చాలా ఉన్నాయి బేబీ హెయిర్స్. ఇవి నాకు అంతకుముందు లేకుండే, కంప్లీట్ బేబీ హెయిర్స్ ఇవి. ఓకే, బేబీ హెయిర్స్. ఇది ఏ రకంగా ఇంక్రీజ్ అయినాయని నేను మీకు చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ టైం చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ బట్టతల కూడా ఖచ్చితంగా మీకు ఎంటికలు గ్రోత్ అవుతాయి. ఓకేనా, ఖచ్చితంగా వస్తాయి. అది కూడా మీకు కంప్లీట్ బాయిల్డ్ ఎగ్ లెక్క ఉందంటే నేను ఏం చేయలేను. కానీ దానికి మీకు కొంచెం కొంచెం పోతుంది అని అనుకుంటే మాత్రం 100% మీకు గ్రోత్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు కంప్లీట్గా ఎంటికలు లేకపోతే మాత్రం అట్లా కూడా చూడండి వీడియోని. ఇది చూస్తే మీకు ఏమన్నా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ చూపిస్తాను మీకు. మెడిసిన్స్ అంటే అది ఒక సిరం అండ్ టాబ్లెట్స్ ఉంటాయి. వాటిని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన సిరీస్ నడుస్తుంది. దానికంటే ముందు ఒక్కసారి ఇంట్రొడక్షన్ మళ్ళీ ఇస్తాను. ఎందుకంటే చాలా రోజులు అయింది నేను వీడియోలు చేయక. ఎందుకు చేస్తలేను అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కొంతమంది మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు. సో ఎందుకు చేయలేదు అని అంటే, మనకి ఇంకొక ఛానల్ ఉందండి, ట్రావెల్ సంబంధించిన ఛానల్. మొత్తం కంప్లీట్గా నేను ట్రావెలింగ్కి కేటాయించిన ఇన్ని రోజులు, అందుకే వీడియోలు చేయలేకపోయాను. సో ట్రావెలింగ్ ఆ ఛానల్ పేరు వచ్చేసి ప్రపంచ విచారి. ఓకే, నేను డిస్ప్లేలో చూపిస్తాను చూడండి, ప్రపంచ విచారి. ఆ ఛానల్లో నేను తిరుపతి సిరీస్ రన్ చేస్తున్నాను. అండ్ ఒక తిరుపతే కాదు, చాలా ప్రదేశాలు నేను తిరిగినాం. సో అవన్నీ వీడియోలు రాబోతున్నాయి. మీరు తప్పకుండా చూడండి మన ఛానల్ని. ఆ ఛానల్ని కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అండ్ ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేయండి. ఓకేనా? సో ఇప్పటి నుంచి మళ్ళీ మన ఈ ఛానల్లో నేను వీడియోలు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మీరు తప్పకుండా చూసి మన వీడియోస్ని లైక్ చేసి మీరే ఆదరించాలి అండ్ సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామంది రావాలి, మన ఛానల్ ఇంకా కొంచెం డెవలప్ కావాలి. మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు చూపిస్తూ ఉంటాను. సో రన్ చేసేద్దామయ్యా. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను మన జిఎఫ్సి సిరీస్ నడుస్తుంది కదా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని మొత్తం 3 ఆల్రెడీ రన్ అయినాయి. ఇప్పుడు 3 వీడియోస్ రన్ అయినాయి. సో ఇప్పుడు ఫోర్త్ వీడియో ఇది. సో అందరికి అర్థం కావడానికి నేను మళ్ళీ ఒకసారి ప్రొడక్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ఆ ప్రొడక్ట్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఎంటికలు ఉన్నాయి కదా, ఎంటికలు అనేవి 100% గ్రోత్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. మీరు చూడండి, మీరు ఆల్రెడీ నా ఫస్ట్ నుంచి చూసారు కదా, నేను ఆయిల్ పెట్టుకునేటప్పుడు అయినా కానీ అంత ఎంటికలు అనేటివి లేకుండే. కొంచెం అటు ఇటు సైడ్లకు చూసుకుంటే మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోయి ఊడిపోయి ఉన్నాయి అవి. సో ఇప్పుడు నా హెయిర్ ఎంత గ్రోత్ అవుతుందో మీరు చూస్తున్నారు కదా లైవ్గా, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ చూపిస్తాను మీకు, ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మొత్తం 6 ఉన్నాయి. 6 అనేటివి నేను ఏమేమో చూస్తాను. 1 2 3 4 5 6 మొత్తం 6 ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తాను మీకైతే. ఒక్కొక్కటి ఫస్ట్ ఏది చూపిస్తా అంటే ఇంకో ఇదే వీకే ట్రీట్మెంట్. ఓకేనా, వీకే ట్రీట్మెంట్ ఇది కాన్సన్ట్రేట్ అని చెప్పేసి ఒక సిరం ఉంది. ఈ సిరం ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం వీక్లీ 1 టైం మాత్రమే పెట్టాలి. ఇది ఎందుకంటే, ఇది ఒక చిన్న చూపిస్తాను మీకు. ఇదిగో ఇట్లా ఒక పైపు లెక్క ఉంటుంది. ఓకే, ఇక లోపల పెట్టేసి దీన్ని పైన ఉంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు సిరం అనేది ఇట్లా ఎక్కుతుంది, ఇట్లా పైకి ఎక్కుతుంది. మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఇట్లా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకు అనంటే, వీక్లీ 1 టైం మాత్రమే పెట్టాలి మన తలకు ఎందుకు పెట్టాలంటే, మనకుండే డాండ్రఫ్ కానీ వాటి అన్నిటినీ రిమూవ్ చేసేసి మంచిగా క్లీన్గా ఉంచుతుంది అన్నట్టు. సో
మనం లేచిన వెంటనే మార్నింగ్ లేచిన వెంటనే ఇది ఒక్కసారి పెట్టాలి. మొత్తం ఇట్లా డ్రాప్స్ వేసుకుంటా అక్కడక్కడ డ్రాప్స్ వేసి మంచిగా నున్నగా ఇట్లా మసాజ్ చేయాలి. క్లీన్గా మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోండి. ఇట్లా చేసేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక 1 అవర్ మీరు వెయిట్ చేయండి అంతే. అట్లా మంచిగా మసాజ్ చేసుకొని అంతటా మీరు 1 అవర్ వెయిట్ చేయండి. అట్లనే కూర్చొని తర్వాత మీరు చేయాల్సింది 1 అవర్ తర్వాత మీరు స్నానం చేయండి. మంచిగా స్నానం చేసేసుకోండి. ఆ స్నానంలోనే ఇగో ఇది వచ్చేసి షాంపూ. ఇగో చూడండి షాంపూ ఇది. ఈ షాంపూ మీరు తలకు పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా తీసుకొని ఇట్లా అన్నారంటే ఒకటేసారి ప్రెస్ చేయండి. చేస్తే మీకు మొత్తం ఇట్లా పడిపోతుంది. పడిపోయాక ఇక దానికి కొంచెం వాటర్ ఇట్లా కలపండి. కొంచెం జస్ట్ ఇట్లా డ్రాప్స్ కొన్ని వాటర్ కలిపేసి దాన్ని మంచిగా ఇట్లా అన్నారంటే మీకు కొంచెం మంచిగా వాటర్లో నానిపోయినట్టు అవుతుంది. అప్పుడు మంచిగా ఇట్లా అనుకొని ఇక షాంపూ పెట్టేసుకోండి తలకు. ఓకేనా? తలకు పెట్టుకొని మంచిగా స్కార్ఫ్కి మంచిగా ఇట్లా నీట్గా అనుకోవాలి. బాగా మంచిగా రుద్దుకోండి. అంతటా రుద్దుకొని మీరు స్నానం చేసేయండి. స్నానం చేసినాక నెక్స్ట్ మీరు చేయాల్సినది ఏంటంటే మీకు చూపిస్తాను. నెక్స్ట్ చేయాల్సింది ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి అబ్బా. ఈ ట్యాబ్లెట్స్ డైలీ మార్నింగ్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. మార్నింగ్ ఎప్పుడంటే మీరు భోజనం చేసినాక అంటే తిన్న వెంటనే జస్ట్ 5 minutes వెయిట్ చేసి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి. దీనిలో ఒకటి ఉంటే దీనిలో ఒకటి ట్యాబ్లెట్ వేసుకోండి. వేసేసుకున్నాక మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ డే కేర్ సిరమ్. ఈ 2 ట్యాబ్లెట్స్ వేసుకున్నాక డే కేర్ సిరమ్ పెట్టండి. ఇది కూడా సేమ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇగో ఈ సిరమ్ చెప్పాను కదా ఎట్లా పెట్టుకోవాలన్నా సేమ్ అట్లని దీనిలో కూడా దీన్ని పైన ప్రెస్ చేస్తే సేమ్ అట్లనే వచ్చేస్తుంది. అప్పుడు మీరు అక్కడ ఇట్లా మీకు లేని ప్లేస్లో మీకు ఎంటికలు ఎక్కడ లేవో అక్కడ మాత్రమే మంచిగా ఇట్లా వేసుకుంటూ వెళ్తే అప్పుడు మంచిగా ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోండి. స్కాల్ఫ్కి ఓన్లీ స్కాల్ఫ్కి అంటాలి. వేరే ఎక్కడ ఎంటికలకు అంటియకండి, వేస్ట్ అయిపోతుంది. ఎంటికలకు అంటియకుండా జస్ట్ స్కాల్ఫ్కి అంటించుకుంటా మంచిగా ఇట్లా చూడండి. ఇట్లా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది పెట్టేయాలి. పెట్టేసినాక కథం ఇక మార్నింగ్ మొత్తం సెక్షన్ అయిపోయినట్టే. ఇది మీకు చెప్పాను కదా, ఇది ఓన్లీ 1 వీకే. డైలీ పెట్టకండి, ఓన్లీ 1 వీక్. ఒక్కసారి పెట్టేయండి, షాంపుతో కడిగేయండి అంతే. ఓకేనా? ఈ షాంపూ అయితే మీరు ఖచ్చితంగా డే బై డే పెట్టండి. డే బై డే పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే మీకు ఏమన్నా చెత్త కానీ అవి వాడుతూ ఉంటే క్లీన్ అయిపోతుంది. డైలీ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. డైలీ ఎవరు పెట్టుకోవాలంటే ఇట్లా మీరు బయట తిరగని వాళ్ళు ఎవరన్నా ఉంటే డే బై డే పెట్టుకోండి. డైలీ బయట తిరిగేటోళ్ళు ఇట్లా ఉంటారమ్మా, డైలీ పెట్టుకోండి. ఓకేనా? బయట చెత్తలలో ఎరుగుతారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా డైలీ పెట్టుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి నైట్ కేర్ ఉంటుంది అబ్బా. ఈ నైట్ కేర్ కూడా వారానికి ఒక్కసారి, అంటే వారం కాదు 4 daysకి ఒక్కసారి. ఈ నైట్ కేర్ 4 daysకి ఒకసారి పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు అనేది నేను చెప్తాను. చూడండి, మీరు మార్నింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేశారు కదా, సేమ్ టు సేమ్ మళ్ళీ అదే నైట్ కూడా ఇవే ట్యాబ్లెట్స్ మళ్ళీ వేసుకోవాలి. తిన్నాక పడుకునే ముందు తిని తర్వాత డే కేర్ సిరమ్ ఉంది కదా, సేమ్ మార్నింగ్ ఏం వేసుకున్నారో ఈ 3 సేమ్ అదే మళ్ళీ నైట్ కూడా అదే వేసుకోవాలి. ప్రతిరోజు ఇదే యూజ్ చేయండి. ఒక 4th day మాత్రమే, 3rd day అయిపోయినాక 3rd day మొత్తం ఇదే డే కేర్ సిరమ్తోనే మీరు చేస్తారు. 4th day మాత్రమే ఆ ఒక్కరోజు డే కేర్ సిరమ్ ఇడిచిపెట్టేసి నైట్ కేర్ సిరమ్ పెట్టుకోండి అంతే. నైట్ కేర్ సిరమ్ పెట్టుకుంటే అప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే డైలీ పెట్టుకోకుండా మీరు ఓన్లీ ఒక 4th day మాత్రమే ఇది పెట్టుకుంటారు అంతే. అప్పుడు చాలా బాగుంటుంది ఇది. ఓకే, అది కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మీరు చేయాల్సింది ఏంది, ఈ వైట్ది మాత్రం 1 week ఒకసారి పెట్టుకొని తానం చేయకముందుకు పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి 1 hour ముందు, అంటే 1 hour పెట్టుకొని తర్వాత మీరు షాంపూతోని కడిగేయాలి అంతే. సో తర్వాత వచ్చేసి
మీరు అన్నం తిన్నాక, మార్నింగ్ అన్నం తిన్నాక ఈ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత వెంటనే మీరు డే కేర్ సిరం పెట్టుకోవాలి. టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే డే కేర్ సిరం పెట్టుకోవాలి. ఇది ప్రతిరోజు చేయాలి మీరు, మార్నింగ్ నైట్ ఇవి 2, మార్నింగ్ నైట్ ఇవి 2 ఖచ్చితంగా చేయాలి. ఒక 4th డే మాత్రమే టాబ్లెట్స్ వేసుకొని ఓన్లీ నైట్ మాత్రమే నైట్ కేర్ సిరం యూజ్ చేయండి, అంతే. అర్థమైంది కదా. ఇప్పుడు నేను పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే 2 టాబ్లెట్స్ అండ్ డే కేర్ సిరం. ఇవి 3 నేను ఇప్పుడు పెట్టుకుంటాను, మీకు చూపిస్తాను. సో ఇప్పటి నుంచి మనం వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదే మొత్తం సిరీస్. నా ఎంటికలు ఎక్కడ దాకా గ్రోత్ అవుతాయి అనేది మీరు చూస్తారు. మీరు చూసినాక మీరే ఆశ్చర్యపోతారు. నాకు చాలా అంటే చాలా లాస్ అయిపోయింది నా ఎంటికలు. అసలు మీరు ఇక చూసి ఉండరు. ఒకవేళ మీరు కొత్త చూసే వాళ్ళు అయితే ఒక్కసారి చూడండి, నా పాత వీడియోస్ చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకొని ఇప్పుడు ఒకటి వేసుకుంటా. ఒకటి వచ్చేసి గమ్మీస్ లెక్క ఉంటుంది. అంటే టాబ్లెట్ ఎట్లుంటుంది ఒక్కొక్కటి చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా గమ్మీస్ లెక్క అనిపిస్తుంది. ఇట్లా మెత్తగా ఉంటుంది. బట్ ఏదైనా టాబ్లెట్స్ చేదే కదా, అంతే ఇక రొటీన్. సో వేసుకుంటున్నా. అయిపోయింది, ఫస్ట్ది అయిపోయింది. ఓకే, ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకున్నా. ఇప్పుడు సెకండ్ టాబ్లెట్ మళ్ళీ. ఇది వచ్చేసి ఎట్లా ఉంటుంది చూడండి. వైట్గా ఉంటుంది టాబ్లెట్, వైట్ టాబ్లెట్. ఓకే, వైట్గా ఉంది. ఇప్పుడు ఇది వేసుకుందాం. వాటర్ తీసుకుంటా. ఓకే, సెకండ్ టాబ్లెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను పెట్టుకోవాల్సింది, సో క్యాప్ పెట్టేస్తాను. క్యాప్. ఇప్పుడు నేను పెట్టుకోవాల్సింది ఇది నైట్ కేర్. ఇది డే కేర్ సిరం. ఓకే, డే కేర్. ఇది అన్నిటి పెట్టేద్దాం, ఎందుకంటే మంచి మళ్ళీ కింద పడితే పలుగుతాయి. ఇవరికి ఇవి గ్లాసెస్, ఇవి 2 గ్లాసులు అండ్ ఇది గ్లాసే. మిగతా ఇక ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం బాక్సెస్, అవి అంతే. అవి ఇట్లకేం కాదు. సో ఇప్పుడు నేను డే కేర్ సిరం పెట్టుకుంటున్నా. చూడండి, డే కేర్. ఇప్పుడు ఒకసారి చూసుకోండి నా ఎంటికలు. మీరు కొత్తగా చూసేవాళ్ళు నా ఎంటికలు ఎక్కడ దాకా స్ట్రాంగ్గా అయినాయో. మొత్తం చిన్న ఎంటికలు స్టార్ట్ అయినాయి అన్నట్టు. నేను కంటిన్యూ చేయాలి. అసలు కంటిన్యూ చేస్తే నా ఎంటికలు ఇట్లా కాదు, ఇక మొత్తం కింది దాకా ఇట్లా వచ్చేటి, చాలా బాగుండేటి. కానీ నా ట్రావెలింగ్ ఉంది కదా, అందుకే నేను మొత్తం కంటిన్యూ చేయలేకపోయినా. ఇప్పటి నుంచి మనం చేద్దాం, ఇక స్టార్ట్ చేద్దాం మొత్తం. ఇప్పుడైతే ఇడిచిపెట్టుండేది, ఇక చాలా బాగా చేస్తాయి వీడియోలు. ఓకే, దీనిలో కొంచెమే ఉంది, ఇంకోటి ఉంది నా దగ్గర ఆల్రెడీ తీసి పెట్టుకున్నా ఫస్టే. ఇప్పుడు ఇది పెట్టేసుకుంటా. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. మనకి ఎంటికలు ఎక్కడ లేవో అక్కడనే పెట్టుకోవాలి. కాడుతున్నాయి కొంచెం, ఇక్కడ దాకా కాడింది. ఓకే, ఇట్లా పెట్టుకోవాలి. ఎక్కడ దాకా కాడిందో కొంచెం ఇట్లా తీసేసుకొని ఇట్లా మంచిగా పెట్టుకోవాలి నీట్గా. ఓకేనా. మనకి ఎంటికలు లేని ప్లేస్లనే పెట్టుకోవాలి, ఉన్న ప్లేస్లో అస్సలే పెట్టకండి. పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీకు ఇక మీ బడ్జెట్ దాన్ని బట్టి మనం పెట్టాలనా లేదా అనేది ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ముంగట కూడా పెడుతున్నా.
ఓ ఓ ఇదే, ఎందుకంటే నేను వీడియో చేస్తున్నా కదా, చేసేవారికి కొంచెం కళ్ళల్లో పడద్దు, చాలా డేంజర్ ఇది, ఓకేనా? చాలా డేంజర్, కళ్ళల్లో పడకుండా మీరు కొంచెం చూసుకోండి. ఇటు కూడా ఇట్లా పెట్టుకోవాలి, ఎప్పుడైనా కరెక్ట్ వంచుకుంటే ఇట్లా పెట్టుకుంటే మనకు ఏం కదా అన్నట్టు. ఇట్లా ఇట్లా పెట్టేసుకోండి అంతే. ఇక్కడ ఇట్లా ఎట్లా అంటే ఇక్కడ పెట్టేసుకుంటా, ఇట్లా ఎట్లా అంటే కొంచెం అక్కడక్కడ పెట్టేసుకుంటా. ఇదంతా ఇట్లా పెట్టేసుకోవాలి మెల్లిమెల్లిగా, ఇట్లా పెట్టేసుకున్నాం. చల్ ఇప్పుడు ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఇట్లా అనాలి, ఇక మంచిగా ఇట్లా ఎట్లా అనుకుంటే సరిపోతుంది మనకు. అంతే. ఓకే, ఇట్లా మంచిగా నీట్గా అనుకోవాలి. మన ఏర్లతోని ఖచ్చితంగా మన స్కాల్ప్కే ఆనియాలి, ఎంటికలకు కాకుండా స్కాల్ప్కు మంచిగా నున్నగా ఇట్లా ఇట్లా అంతే. ఓకే, మళ్ళీ కొంచెం పెట్టేస్తా. ఒక్కసారిగో సైడ్కి చూడండి, ఈ ప్లేస్లో ఓకే. ఇప్పుడు ఇటు ఓకే, ఇవి రెండు ఇట్లా అనుకోవాలి. చూడండి అంతే. మీకు ఎవరైనా మసాజ్ చేసేటోళ్ళు ఉంటే ఇంకా బెస్ట్. ఫస్ట్ మసాజ్ చేయించుకొని టాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం మసాజ్ చేయించుకొని ఇది పెట్టండి, సూపర్ ఉంటుంది. ఇంకా మీ ఈ మొత్తం హోల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది అప్పుడైతే. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాక్ పెట్టిద్దాం, వెనక వైపు. నాకు కొంచెం కోల్డ్ అయింది, నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఏమనుకోకండి. సో ఇట్లా పెట్టేసుకోవాలి అంతే, ఇక ఇంకేం లేదు. ఇక ఇప్పుడు నేను ఎంటికలు ఎందుకు చిన్న వేయించుకున్నా అంటే మీకోసమే, మీకు తెలియాలి కదా నేను ఎట్లా పెట్టుకుంటున్నాను. నా పెద్ద ఎంటికలు ఉండే వరకు మీకు అర్థం కాలేదు, సో అందుకే అనుకుంటా అర్థం కాలేదు, నేను ఫిక్స్ అవుతలేను. అర్థమైందో కాలేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంటికలు పెద్దగా ఉన్నప్పుడు నేను పెట్టి ఉంటే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్లా సింపుల్గా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంతే అబ్బాయి, ఇంకేం లేదు ఇక. సో ఇగో ఈ రకంగా పెట్టుకోవాలి. తర్వాత ఇక మనకు ఇట్లా పెట్టుకొని ఇక మనం ఎండలకైతే వెళ్ళకండి, ఇట్లా పెట్టుకొని బాగా ఎండ కొట్టినప్పుడు ఎండకు వెళ్ళకండి. ఇట్లనే మీరు కొంచెం నీడకుంటే బెటర్. సిరం పెట్టుకున్నాక ఒక 1 అవర్ దాకా మీరు ఎండలో ఉండకండి, ఉంటే మళ్ళా ఎందుకంటే మనకు ఎంటికలల్లో కొంచెం చెమట అనేది వస్తుంది కదా, వచ్చినప్పుడు మొత్తం ఇదంతా వెళ్ళిపోతాయి బయటికి, లోపలికి అబ్జర్వ్ కాదు అన్నట్టు. సో వానలు కానీ నీళ్ళు కానీ ఏది తడవకుండా చూసుకోండి ఎంటికలను. మీరు పెట్టుకున్నాక ఒక 1 అవర్ 2 అవర్ దాకా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. చేస్తే 100% ఫిక్స్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక మంచి గ్రోత్ అనేది మీకు ఉంటుంది, 100% ఉంటుంది. నమ్మండి, ఒక్కసారి మీరు నమ్మి ఫాలో కండి అంతే, చాలా బాగుంటుంది. మీ ఎంటికలు ఖచ్చితంగా గ్రోత్ అవుతాయి. ఓకేనా? ఈ వీడియో నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డైలీ 2 టైమ్స్ ఉంటుంది ఇది, డైలీ 2 టైమ్స్ అంటే ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ అండ్ నైట్ సెక్షన్ అనేటి 2 సార్లు వీడియోలు అప్లోడ్ చేస్తాం.
మీరు తప్పకుండా మన ఛానల్ ఫాలో కండి, ఓకేనా. మీరు అంటే మార్నింగ్ చూడండి, నైట్ చూడండి వీడియోలు, తప్పకుండా నేను పెడతా ఉంటాను ప్రతిరోజు. మీరు వీడియోలని మంచిగా రన్ చేస్తే ఖచ్చితంగా డైలీ పెడతాను, లేకపోతే ఇక నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు కదబ్బా. మీరు అర్థం చేసుకోండి. మీరు వీడియోలు చూడకుండా లైక్ చేయకుండా ఇక పెట్టును అంటే ఏం లాభం? నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు మీరు వీడియోలను చూసుకుంటూ లైక్ చేయకపోతే. అర్థం చేసుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అన్నిటినీ లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేయండి కొంచెం ఎట్లా అనిపించింది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది. ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే వాటికి ఆన్సర్లు కూడా చేస్తాను, మీ డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇది నా గ్రోత్ మీరు అంతా చూసినాక మీకు సజెస్ట్ చేస్తా నాకు గ్రోత్ ఎట్లా వచ్చింది అనేది. నాకైతే గ్రోత్ ఉంది. ఇక తర్వాత ఒక 30 days మనం చూద్దాం. 30 days చూసి మీరు నా ఎంటికల్ని అబ్జర్వ్ చేసినాక మీరు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు నేనే చెప్తాను మీకు ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఓకేనా. సో ఇక మన ట్రావెలింగ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ప్రపంచ ఆటగాడు అనే ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఏంటంటే నేను ట్రావెలింగ్లో నా అనుభూతి కానీ లేకుంటే బయట జరిగే కొన్ని ప్రాబ్లమ్స్కి అంటే అన్నీ దానిలో డిస్కస్ చేస్తా అన్నట్టు. ఏమన్నా ప్రాబ్లమ్స్ అవి జరుగుతాయి కదా బయట, వాటి గురించి అన్నిటినీ డిస్కస్ చేసే ఛానల్ అన్నట్టు ప్రపంచ ఆటగాడు అనేది. ప్రపంచ విచారి అనేది మొత్తం కంప్లీట్గా ట్రావెలింగ్ సంబంధించిన ఛానల్, ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు. థ్యాంక్ యూ, బాయ్.